కాలేదు. ఇయ్యాలో సర్పంచ్ కష్టపడి సొంత పైసలతో బోర్ తెప్పించి మీటర్ ఫిట్ చేపిస్తే మా పార్టీ వాళ్ళు ఇయ్యలేదని చెప్పి వీళ్ళు అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బోర్ బంద్ చేపించారు. పోసిన నీళ్ళని బంద్ చేపిస్తే ఎందుకు బంద్ చేపించారని చెప్పి ఒక ఆడామి పోయి అడిగితే బాజాప్తా బంద్ చేపిస్తామని చెప్పి బంద్ చేపించి ఆమె నూకేసిర్రు. ఎవరు లేరనుకుంటురా? మేము ఖచ్చితంగా వాళ్ళ కోసం అండగా ఉంటాం. ఇంకొకసారి 10 సంవత్సరాల నుంచి రాని ఆడోళ్ళు 10 నెలలకు అయితే లేదు బయటికి వచ్చిర్రు. మంచిగా జాగ్రత్త చెప్తున్నా, బాజాప్తాలకు క్షమాపణ చెప్పాలా. ఎవరైతే ఆయన మీరు అటాక్ చేసిరో ఆయన ఖచ్చితంగా వచ్చి ఆమెకు క్షమాపణ చెప్పే వరకు ఇక్కడ నుంచి ఖాళీ చేసేది. వాళ్ళకు ప్రోటోకాల్ ఉందా? వాళ్ళేమన్నా మాజీ సర్పంచులు, వాళ్ళు మా లెక్కనే ప్రజలు. మేము పిడి వేసుకున్నాం బోరు, మేము పిడి వేసుకున్నాం కష్టపడి, మాకు నీళ్ళు వస్తలేవు. ఆ బాధ మాకు నీళ్ళు లేవు. వాళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులని సెక్రటరీకి ఫోన్ చేయించి మొత్తానికి బంద్ చేయించారు. ఇలా పోషణ నీళ్ళు బంద్ చేయించారు. వాళ్ళకి ఏ అధికారం ఉంది? వాళ్ళు ప్రజలే, వాళ్ళకి ఏం అధికారం ఉంది? వాళ్ళకు రేపట ఇలా బంద్ చేయించినట, రేపు ఎమ్మెల్యే వచ్చి కొబ్బరికాయ కొట్టి పూలు వెళ్ళి చాలు చేస్తాడట. వీళ్ళెవరు అసలు? ఎమ్మెల్యే గారు వెళ్ళి కాలంలో వచ్చి పర్యటనకు ఆయన వారం దాకా రాకపోతే వారం దాకా ఉంటామా? అది మన కొత్త బోరా, పాత బోరు, ఎప్పుడు వేయించిన 30-20 ఏళ్ళ కింద వేయించిన బోర్. అది వీళ్ళకి ఏం అధికారం ఉంది అసలు? వీళ్ళు ఎవరు అసలు వచ్చినందుకు? వీళ్ళకి ఏం ప్రోటోకాల్ ఉంది? పార్టీ జెండాలు చూసి మురిసిపోయే దొంగ నాయకులారా, ప్రజలకు మంచి చేసేటోడు కావాలి. అడు కాంగ్రెస్ ఓడా, బీఆర్ఎస్ ఓడా, బీజేపీ ఓడా జాంతరే, ప్రజలకు మంచి పడేతాడో ఆడు కావాలి.